హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. నేను మీ జ్యోత్స్న. వెల్కమ్ టు మై ఛానల్ హౌస్ వైఫ్ క్రియేటివ్స్ గార్డెనింగ్ ఛానల్ అండి. అందరు ఎలా ఉన్నారు? సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ చిన్న హార్వెస్ట్. ముఖ్యంగా ఏంటంటే కొత్తిమీర అసలు పెరగట్లేదా ఆంటీ, మీరు ఎలా వేస్తారు ఏంటి అని అడుగుతున్నారు. ఈరోజు కొత్తిమీర నేను వేసుకునే పద్ధతి నేను మీకు చూపించబోతున్నా అండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా ఇగో తోటకూర కూడా ఉంది. ఆకుకూరలన్నీ ఏంటంటే కొంచెం నీళ్ళు పట్టడం కూడా జాగ్రత్తగా పట్టాలి. నేనైతే నీళ్ళు పట్టేటప్పుడు పైపు చేతిలోకి తీసుకొని ఇలా చేయి అడ్డు పెట్టి ఇలా పడతానండి. ఇందులో తోటకూర కూడా ఉంది. పాలకూర ఎంత ఫ్రెష్గా వస్తుంది చూడండి. ఇప్పుడైతే ఇక సమ్మర్ మనకి ఎక్కువ ఆకుకూరలు ఉంటాయి కాబట్టి ఆకుకూరలు ఒక దాంట్లో కాకుండా ఒక దాంట్లో వేసేసుకోవాలి. నేనైతే దాదాపుగా పాలకూర రెండిట్లలో వేసాను. ఇక్కడ చూడండి, ఇది మొన్ననే హార్వెస్ట్ చేసుకున్నా. చలికాలం వచ్చింది అంటే చలికాలం నుండి ఎండాకాలం వరకు మళ్ళీ వర్షాలు పడే వరకు మనకు చక్కగా ఆకుకూరలు వస్తూనే ఉంటాయండి. ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి తోటకూర. ఇందులో పాలకూర కూడా ఉంది. ఈరోజు అయితే వట్టి తోటకూర కొంచెం కట్ చేసుకున్నా. ఇక్కడ ఒకటి ఉంది. ఒక 4-5 మొక్కలు ఉంటే చాలు మనకు సరిపోతాయి. ఇక్కడ ఒక టమాటా ఉంది. టమాటాలన్నీ ఇలా లోపలికి వేసేసినాండి. ఇగో గుత్తిగా ఉన్నాయి. నేను మెల్లగా తీస్తాను. కొమ్మలు ఇరిగిపోయేలాగా ఉన్నాయండి. ఇది చూసారా ఎన్ని కాయలు ఉన్నాయో. మంకీస్ కి కనబడకుండా ఇలా కుండీల మధ్యలో పెట్టేశాను. ఇక్కడ కూడా ఉన్నాయండి. గుత్తులు గుత్తులు కాస్తున్నాయి. మంచి వెరైటీ వచ్చింది మన తోటలోకి. ఇలా కాయలు బరువుకి వంగిపోతే ఎలాగో ఈ మధ్యలో కన్నాం అనుకోండి కొంచెం డైరెక్ట్ గా మంకీస్ కనబడకుండా ఉంటదని అలా కుండీల మధ్యలో వేసేసాను. అయితే టమాటాలు కూడా కొంచెం కలర్ వచ్చినాయంటే కట్ చేస్తున్నా అండి. ఇంట్లో మంచిగా పండుతున్నాయి. కలర్ వచ్చి రెడ్ అయినాయంటే మాత్రం మంకీస్ ఉంచట్లేదు. అందుకని ముందుగానే కట్ చేస్తున్నా. ఇగో ఇక్కడ చూడండి. ఓ ఇగో ఎన్ని కాయలు చూడండి. చూసారా? ఆల్మోస్ట్ ఒక 25-30 కాయలు ఉంటాయి ఈ బంచ్కి. ఓకే అండి, నేను తర్వాత ఆకుకూర కట్ చేసుకుంటా. ఇవి ఇక్కడ రాములకాయలు ఉన్నాయి చూడండి. చెర్రీ టమాటా రసంకి అయితే పుష్కలంగా వెళ్తున్నాయండి. గుత్తులే అసలు సంవత్సరం పొడుగును వస్తూనే ఉన్నాయి. ఇది అయితే వీటిని మంకీస్ తినట్లేదండి. ఈ చిన్న టమాటాలు అసలు ముట్టట్లేదు. ఇక్కడ కొంచెం కంపోస్ట్ తీసుకుందాం మనం ఫస్ట్. ఇక్కడ చూడండి ఎంత మంచిగా అయిందో కంపోస్ట్. మట్టిలాగా అయిపోయింది. కంపోస్ట్ చేసే పద్ధతి వీడియోస్ చాలా ఉన్నాయి, ఒకసారి చూడండి మీరు. సరిపోతుందండి ఈ మాత్రం. కొత్తిమీర చూసిండ్రా ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇది సూపర్గా వచ్చింది కదా. ఇది ఇందులో కూడా వేసాను. ఖాళీ ఉంటే చాలు అందులో వేసేసుకుంటా అండి. ఇది అసలు నిజానికి ఇది మనము పాదులు పెట్టడానికి డ్రమ్ రెడీ చేసి పెట్టాను. ఖాళీ ఉండకుండా ఇప్పుడు ఇది జూన్లో వేస్తే దీంట్లో విత్తనాలు జూన్ వరకు ఖాళీ ఉండకుండా ఇలా కొత్తిమీర వేసుకున్నా అండి. ఇలా రావాలంటే ఎలా నాటుకుంటా అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు ఇది 50 రూపీస్ టబ్ అండి. ఇందులో హార్వెస్ట్ చేసినప్పుడు వీడియో పెట్టిన ఆల్మోస్ట్ 10-15 డేస్ అవుతుందండి. దీంట్లో నేను హార్వెస్ట్ చేసి 10-15 డేస్ వదిలేసిన దీన్ని.
ఈ కుండీని. మట్టి ఇలా గుల్లగా ఉండాలి. ఒకవేళ పొడి పొడిగా లేదు అనుకోండి, కొంచెము ఇసుక కలపండి. ఇక చూడండి ఎంత గుల్లగా ఉంది. ఇగో కంపోస్ట్ కి దీనికి ఏమన్నా డిఫరెన్స్ ఉందా అండి? ఇది ఇక దీంతో తవ్వాను, ఇక ఇట్లా అంటే వచ్చేస్తుంది. ఇక ఇక్కడ చూడండి, ఇది కూడా ఎంత గుల్లగా ఉందో. ఇది మట్టి మొక్కలకు ఎప్పుడు కానీ గుల్లగా ఉండాలి. 15 days కి 1 month కి ఒకసారి మట్టి గుల్ల చేయాలండి అన్ని మొక్కలకి. అప్పుడే వేర్లకు కరెక్ట్ గా ఆక్సిజన్ అన్ని మొక్కలు మంచిగా గ్రోత్ బాగుంటది. పెస్ట్ వచ్చిందంటే వచ్చిన తర్వాత మనము దానికి ట్రీట్మెంట్ చేయడం కాకుండా రాకముందే ఏదో ఒక కషాయం మనం స్ప్రే చేస్తా ఉంటే అసలు రాకుండానే ఉంటది. మనం ఆర్గానిక్ గా పండించుకుంటున్నాం కాబట్టి డెఫినెట్ గా పెస్ట్ అనేది ఉంటది. అసలే పెస్ట్ లేకుండా నా తోట ఉంది అని మనం చెప్పడానికి లేదు. మనము చేసే పని ఆర్గానిక్ పని కాబట్టి కంపల్సరీ మనకి పెస్ట్ వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ కంపోస్ట్ ఇందులో వేసేస్తున్నా. విత్తనాలు వేసే కంటే ముందే మనము ఇందులో కంపోస్ట్ కలుపుకోవాలి. ఒక 2 inches మట్టి వరకు మనము ఈ కంపోస్ట్ ను కలపాలండి. వానపాములు చూడండి, మట్టిలో వానపాము ఉందంటే మట్టి కరెక్ట్ గా ఆర్గానిక్ అయినట్టు లెక్క. మనం స్టార్టింగ్ లో బయటకు వెళ్ళి ఇచ్చిన మట్టిలో ఏదో కెమికల్స్ అవన్నీ ఉంటాయి. మనము అదంతా పోయి మట్టి ఆర్గానిక్ గా ఇట్లా వానపాములు రావాలంటే మాత్రం మనము స్టార్టింగ్ లో బెల్లం నీళ్ళు చల్లుతా ఉండాలండి. లైట్ గా ఒక 1 liter లో ఒక 2-3 teaspoons బెల్లం వేసి నీళ్లు కరిగించుకొని ఆ నీళ్ళు చల్లుతా ఉంటే అందులోకి వెళ్ళి వానపాములు పుడతాయండి. వానపాములు వచ్చినాయంటే మనం ఏం ఇందులో మందులు పెస్టిసైడ్స్ కానీ ఏం వేయొద్దండి, బయటి హోమ్ మేడ్ వేసుకోవాలి అన్ని. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం మట్టి తీసి పెడదాం. సరిపోతుంది. ఇవి విత్తనాలు నాటువి దొరుకుతాయండి మార్కెట్ లో. అంటే ఇలా బద్దలు చేసిన కొత్తిమీర విత్తనాలే దొరుకుతున్నాయి ఇప్పుడు విత్తనాల షాపులలో. ఇదిగో నాటువి ఇలా కొంచెము పెద్ద సైజులో ఉంటాయి. ఈ విత్తనాలు తీసుకొని నేనైతే 1/2 kg తెచ్చి పెట్టుకున్నా అండి. ఒక సీజన్ అంతా వచ్చేస్తాయి. చలికాలం రాగానే చక్కగా ఓ 1/2 kg తెచ్చి పెట్టేసుకుంటా నేను. మనకు చిక్కగా కావాలంటే ఇలా చిక్కగా చల్లుకోవాలి. ఇలా చల్లిన తర్వాత కొంచెం ఒకసారి మరీ ఎక్కువ ఫోర్స్ గా కాకుండా కొంచెం ఇలా అనేస్తే ఈ మట్టి పైన ఏమన్నా గడ్డలు కానీ రాళ్ళు కానీ ఉంటే వచ్చేస్తాయండి. ఇలా అయిన తర్వాత లైట్ గా ఈ పైన మట్టి పొడి మట్టి చల్లుకోవాలి. ఎక్కువ లేరు రావద్దు. ఒక 1/2 inch లేరు విత్తనాల మీద ఉంటే సరిపోతుంది. ఇప్పుడు విత్తనం ఎంత సైజు ఉందండి, ఆ సైజుని బట్టి మళ్ళీ ఒక 1/2 inch పైకి వస్తే సరిపోతుంది. మరి ఎక్కువ మీరు చల్లేసారు అనుకోండి విత్తనం మొలకెత్తదండి. ఎందుకంటే ఇది మొలకెత్తడానికి మినిమం 8 days పడుతుంది. 8 days కంటే తొందరగా మొలకెత్తాలంటే విత్తనాలు నానబెట్టి ఒక టిష్యూ పేపర్ లో వేసేసుకొని ఒక 2 days నీళ్ళు చల్లుతూ ఉంచి ఆ తర్వాత మనం నాటుకున్నాం అనుకోండి 5 days కే వస్తుంది, మొలకెత్తుతాయి. కానీ నేనైతే ఇప్పుడు ఇలా డైరెక్ట్ గానే వేస్తాను. అంటే ఒకటి అయిపోక ముందే ఇంకొకటి వేసుకుంటాను కాబట్టి డైరెక్ట్ గా వేసేస్తాయి. ఇప్పుడు నాకు ఇంతకు ముందు చూయించిన హార్వెస్ట్ కి రెడీ అవుతున్నాయి. ఇంకొక 10 days అయితే అవి హార్వెస్ట్ చేసుకోవచ్చు. పైన ఏం ఉండకుండా చూసుకోవాలండి, మట్టి పైన. ఇప్పుడు కొంచెం లైట్ గా టచ్ చేయాలి, ప్రెస్ కాదు, టచ్, ఓన్లీ టచ్ అంతే. ఇంకా నీళ్ళు పట్టినా మట్టి పైకి లేవకుండా ఉంటది. నీళ్లు మాత్రం ఇప్పుడు చూపిస్తాను. ఇది పైప్ అనుకోండి, ఇలా చేతి మీద వేసి ఇలా వేయాలి. లేదు అంటే హోల్స్ ఉండేటి డబ్బాలు ఉంటాయి, అవి తెచ్చుకొని వాటితో పట్టండి. నేనైతే సాధారణంగా
చేయితో ఇలా పట్టేస్తా. లేదు ఇలా పట్టడం కూడా డిస్టర్బ్ అవుతుంది అనుకుంటే ఒక బకెట్ లో నీళ్ళు తీసుకొని మగ్గుతో చక్కగా ఇలా చల్లేసేయండి. సూపర్ గా మొలకెత్తుతాయి. చక్కటి విత్తనాలు, అది కొత్తిమీర వచ్చేస్తుందండి. ప్రతి విత్తనం మొలకెత్తుతుంది. మొలకెత్తిన తర్వాత కూడా నీళ్లు జాగ్రత్తగా పట్టాలి. మెయిన్ మనం వాటర్ పోసేదాన్ని బట్టి ఆ మొక్కలు ఎదగడము చనిపోవడం అనేది ఉంటది. వాటర్ జాగ్రత్తగా పట్టిండ్రు అనుకోండి మొక్కలు చక్కగా ఎదుగుతాయి. తర్వాత వీటికి కూడా హోల్స్ కరెక్ట్ గా ఉండాలి. తడి ఉండాలి, మట్టి తడి పొడి ఉండాలి, కానీ నీళ్లు నిల్వ ఉండొద్దండి. అందుకని డ్రైన్ అయ్యే విధంగా డ్రైన్ హోల్స్ కరెక్ట్ గా ఉండాలి. ఇలా నేను కొత్తిమీర నాటుకుంటా అండి. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. డెఫినెట్ గా నచ్చుతుంది, అంటే డెఫినెట్ గా సక్సెస్ అవుతారు. సక్సెస్ రేట్ అనేది ఈ పద్ధతిలో వేస్తే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుందండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే అండి, హ్యాపీ గార్డెనింగ్. బాయ్ అండి.